పొద్దున్న లేవగానే లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్ అండ్ ఏం జిహాద్ ఉన్నాయి ఇంకో మెడిసిన్ జిహాద్, ఇంకా వెజిటబుల్ జిహాద్. పొద్దున్న లేవగానే ముస్లిం పని అదే పొద్దున్న లేవగానే ఎలా లవ్ ట్రాపు, లవ్ జిహాదు, ఫుడ్ జిహాదు, బని జిహాదు, మెడిసిన్ జిహాదు. ముస్లింకి ఇది తప్ప ఏమీ తెలీదు, రాదు. నిజమేనా ఇది? కాదు కదా. కాకపోతే ఈ వీడియో చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఒకరు నాతో ఒక కమెంట్ చేశారు, ఆల్ ఆఫ్ షేమ్ ఆఫ్ యూ అని చెప్పారు. అంటే అంత మీరందరూ అదే షేమ్. నాకు అర్థం కాలేదు. తర్వాత అడిగితే లవ్ ట్రాప్, జిహాదు, అందరినీ అమ్మాయిని ట్రాప్ చేస్తారు మీరు, అండ్ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు, జిహాద్ అని ఇలాంటి మాటలు వచ్చాయి. దీనికి క్లారిటీ చేయడానికి ఈ వీడియో తప్పక చూడండి. అర్థమైందా? నిజంగా చెప్తున్నాను కదా, చాలా క్లారిటీగా చెప్తాను నేను. ఎందుకంటే ఇది క్లారిటీ ఇవ్వకపోతే నా మనసు ఒప్పుకోవటం లేదు. అస్సలాము అలైకుం, నమస్కార్, వెల్కమ్ టు హిందూ టాక్స్. తో విన్నారు కదా, ఆల్ షేమ్ ఆఫ్ యూ. నిజంగా షేమే. పొద్దున్న లేవగానే మాకు వేరే పనులు ఏముండవు. అండ్ వీళ్ళ మాటలతో ఏంటంటే పొద్దున్న లేవగానే లవ్ జిహాదు, ట్రాప్ చేయడం, అండ్ వేరే పనులు మాకేముండవు. అప్పులు ఉండవు, బాధ్యతలు ఉండవు. అంటే లేవగానే మక్సద్ కోసం, పోరాటం కోసం, అదే సిగ్గుండాలి. మేము కూడా మీలాగే మనుషులమే. మీలో ప్రవహించే రక్తమే, మేము కూడా ప్రవహించే రక్తమే. కాకపోతే తేడా ఒకటి ఉంది. అర్థమైందా? తేడా ఒకటి ఉంది. మేము మనుషుల్లాగా ప్రవర్తిస్తాం, మీరు మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తారు. అదే తేడా. అర్థమైందా? మేము మనుషుల్లాగా ప్రవర్తించినా మీరు మూర్ఖుల్లాగా ప్రవర్తించారు. ఎందుకంటే మీరు చదువుకున్న మూర్ఖులు. కొంచెం దిమాగ్ పెట్టి ఆలోచించాలి. అరే 145 కోట్లు ఉన్నారు ఇండియాలో. మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. ప్రతి రిలీజన్స్లో మనుషులే ఉండేది. ఎవరు మహానుభావులు ఉండరు, మహాత్ములు ఉండరు, ఎవరు రాక్షసులు ఉండరు. మనుషులే ఉండేది. మనుషులే మహాత్ములు అవుతారు, రాక్షసులు అవుతారు. నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మాటికి ఏంటంటే లవ్ జిహాద్ అని వస్తుంది. ఫస్ట్ జిహాద్ అనే పదం, లవ్ జిహాద్ అనేది అస్సలు లేదు. బన్ను జిహాదు లేదు. అసలు జిహాద్ అంటే ఏంటి తెలుసా మీకు? జిహాద్ అక్బర్ ఉంది, జిహాద్ అస్గర్ ఉంది. జిహాద్ అక్బర్ అనేది తనలో తాను తప్పులను తెలుసుకొని, తనలో తాను పాపాలను కడుక్కుంటూ అనే సెల్ఫ్ అంటే జిహాద్ అక్బర్ పెద్ద జిహాదు. తనలో తాను పూర్తిగా మార్చుకోవడం, మంచి దానిలో మంచి లక్షణాలు తెలుసుకోవడం, అండ్ దీన్ని జిహాద్ అక్బర్ అంటారు. జిహాద్ అస్గర్ సత్యం కోసం పోరాటం. అర్థమైందా? సత్యం కోసం పని పోరాటం, ధర్మం కోసం పోరాటం. ఈ 2 జిహాద్లే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాను లవ్ జిహాద్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్కన కూర్చొని మాట్లాడుకోవడంలో ఇస్లాంలో అలౌడే లేదు. ఏ ముల్లా, ఏ మసీదులో ఎవడు చెప్పడు. ఒక అమ్మాయిని వెళ్ళి అస్సలు చెప్పడు. అలౌడే లేదు, అస్సలు లేనే లేదు. ఇంకోటి నెక్స్ట్ కన్వర్ట్ చేసేయడం, లవ్ ట్రాప్ అని కన్వర్ట్ చేయడం. ఇస్లాంలో ఎవరిని జబర్దస్తి అండ్ ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయించలేము. అల్లా హిదాయా ఇస్తేనే తప్ప ఎవరిని కన్వర్ట్ చేయించలేము. మనం ఒకరు చేయించలేము, అది అవ్వదు, కుదరదు. ఓకే, మాటికి లవ్ ట్రాపు, లవ్ జిహాదు దయచేసి ఆపేయండి. ఇంకా నెక్స్ట్ వస్తున్నాను. ఇంకా మీకు ప్రూఫ్స్తో చెప్తాను. ఎందుకంటే ప్రూఫ్స్ చూపించాలి కదా. తప్పకుండా ప్రూఫ్స్ చూపించకపోతే లేదు మా వాళ్ళు మంచోళ్ళు, అర్థమైందా, మనోళ్ళు మంచోళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడే అంటే ప్రూఫ్స్ తప్ప మీకు ఏంది అర్థం కాదు కదా. న్యూస్లు వింటూ ఉంటారు మీరు, న్యూస్లు వింటూ ఉంటారు. న్యూస్లు తప్ప మీకు ఏది లోకం కనిపించదు. ఇప్పుడు న్యూస్లతోనే చెప్తాను మీకు. 2002 బిల్కీస్ బాను టైప్ చేయండి అని చూడండి, సరేనా? మీకు పెడుతున్నాను అక్కడ. మీకు గుల్లాస్ ఖాతూన్ 2020. ఇంకా వచ్చి 2018లో ఆసిఫా, చిన్న అమ్మాయి, 8 సంవత్సరాల అమ్మాయి, సరేనా? ఇంకొక ఫోటో పెడుతున్నాను. 4 మంది, సరేనా? యూపీలో 4 మంది ఈమె ముస్లిం ఆమెని అర్థమైందా రేప్ చేసి మర్డర్ చేసి చంపారు. దీన్ని ఏమంటారు అంటే, నేను ఎలా చూస్తానంటే ఇది ఒక వర్గం వైపు చూడండి. నేను
నేను కూడా ముస్లింనే. నేను ఒక వర్గం వైపు చూడను, ఇది మనుషుల్లాగా చూస్తాను. ఎందుకంటే మీకు పోయిట్రీ ఎలా చేస్తున్నారంటే ఒక లవ్ జిహాదు, అరే ఒక మనిషిని చెప్పడం చాలా పాపం రా పరంబో కూడా. ఒక మనిషిని చంపడం చాలా పెద్ద తప్పు. అల్లా చెప్తున్నాడు, ఒక మనిషిని నువ్వు చంపితే మొత్తం ప్రపంచాన్ని చెప్పినట్టు, మానవత్వాన్ని చంపినట్టు. ఇప్పుడు ఏంటంటే నాసిక్లో జరిగిన ఇన్సిడెంటు, హెచ్ఆర్ ట్రాప్ చేసిందని, ఇలా చేసిందని బై. ఇప్పుడు ఏంటంటే ప్రతిదీ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, అర్థమైందా? ప్రతి వాడిని ఆధారం లేకుండా మాట్లాడకూడదు, అర్థమైందా? ప్రతిసారి మీడియా మాటలు వినకూడదు. కోర్టు ఉన్నాయి, పోలీసులు ఉన్నాయి, అర్థమైందా? వ్యవస్థ ఉంది. ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే చాలా జరుగుతూ ఉంటాయి ఇండియాలో, చాలా అంటే చాలా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు ప్రతి సెకండ్ రేపులు జరుగుతూ ఉంటాయి, మొలాస్టేషన్ జరుగుతూ ఉంటాయి, మర్డర్లు జరుగుతూ ఉంటాయి. అండ్ అదెందుకు హైలైట్ కావటం లేదు? అవెందుకు హైలైట్ కావటం లేదు? ఎందుకంటే ముస్లిమ్స్ లేదైనా, లేకపోతే ఏదైనా యాంగిల్ టీఆర్పీ పెరగదు లేదైనా, లేకపోతే ఏంది నా అసలు అర్థం. వీళ్ళు విషయం ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే మీడియా కేవలం అబద్ధాలు వాళ్ళ టీఆర్పీలకు తప్ప, అర్థమైందా? లవ్ జిహాద్ అనేది అసలు లవ్ జిహాద్ ఉండదు. ఎవడు కన్వర్ట్ చేయరు ముస్లింను, ఫోర్స్ఫుల్ ఎవరిని కన్వర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే ఒకవేళ ఫోర్స్ఫుల్ చేసినా కూడా అతను ముస్లిం అవ్వదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మీరు ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చి ప్రతి దాంట్లో లవ్ ట్రాపు, బండి ట్రాపు, జిహాద్ ట్రాపు, పానీపూరి బండ్లు, ఐస్ క్రీములు, అర్థమైందా? కూరగాయలు. ఎంతమంది 145 కోట్లు, 79% హిందూస్ ఉన్నా, 14% ముస్లిమ్స్ ఉన్నా, వేరే వాళ్ళంతా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద పాపులర్ అంతా ఎంతమంది? నాకు అర్థమే కాదు అసలు వీళ్ళు విషయం ఎలా చిమ్ముతున్నారంటే రేపు ఆ విషయమే వీళ్ళకి పాలిట శత్రువు అవుద్ది. మీ ఆ మైండ్ సెట్టు రేపు మీకే తప్పు అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మంచి చెడు అనేది మనిషిని ప్రవర్తన బట్టి ఉంటుంది, అర్థమైందా? మనుషుల ప్రవర్తన, మనిషి స్వభావం, మనిషి ఆశ, అర్థమైందా? ఒక మనిషి తప్పు చేస్తే ప్రతివాడు తప్పు చేసిన, అర్థమైందా? ఒక వర్గానికి చెప్పాల్సిన అవసరం లేదు, ఆ వర్గాన్ని నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడే జస్ట్ రీసెంట్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీని 22 సంవత్సరాల బక్సన్ అనే సిటీ నుంచి, బీహార్లో బక్సన్ అనే సిటీ నుంచి 22 అతను తివారీ అనే అబ్బాయి, అతన్ని ఎందుకు హైలైట్ చేయటం లేదు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎందుకు హైలైట్ చేయటం అర్థం కావట్లేదు, అర్థమైందా? సిఐకి మెయిల్ చేశాడు. ఎందుకు హైలైట్? ఎందుకంటే ముస్లిం కాదు కదా, అర్థమైందా? ముస్లిం కాదు అండ్ టీఆర్పీ పెరగదు. నిజంగా వీళ్ళు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళకి ఎందుకు హైలైట్ చేయడం, ఓన్లీ ముస్లిమ్స్కు మాత్రం ఎందుకు హైలైట్ చేస్తారో నాకు ఇప్పుడు వరకు అర్థం కాలేదు. కేవలం ముస్లిం వల్ల టీఆర్పీ పెరుగుతుందా వీళ్ళకి? వీళ్ళ ఇల్లు నడుస్తున్నాయా? నెక్స్ట్ వచ్చి ఒకటి మాత్రం మీ అందరికీ చెప్తాను, మంచి చెడు మనుషుల్లోనే ఉంటాయి. ఎవరు ఏది తప్పు చేసినా వర్గానికి దయచేసి రావద్దు. ఎవడైనా సరే నిలబడి నేను ధర్మం కోసం పోరాడుతున్నాను, నేను నా కోసం పోరాడుతున్నాను, ఎప్పుడు దేవుడిని తీసుకుని వస్తాడో అతను మూర్ఖుడు, భయపడుతున్నాడు. మీరు నిజంగా ఇలాంటి వాళ్ళని పట్టించుకోబాకండి, ఓకే? ఎందుకంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, అర్థమైందా? ఈ 145 కోట్లు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. పోలీసు ఉంది, వ్యవస్థ ఉంది, వాళ్ళు తెలుసుకుంటారు. మొన్న కరోనా వచ్చినప్పుడు తబ్లీగ్ జమాత్ మీద చూడండి, అది తబ్లీగ్ జమాత్ కరోనా పెంచేస్తుంది చూడండి, వీళ్ళే అని చెప్పారు. ఏమైంది? సుప్రీంకోర్టు ఎత్తి కొట్టింది, తర్వాత రిలీజ్ చేసి వీళ్ళందరినీ ఏమి లేదని. అబద్ధాలు మాట్లాడితే అన్నీ అబద్ధాలు ఎలా పోయేట, నిజాలు అబద్ధాలు మాట్లాడితే ఎలా చెప్తారు? నిజాలు చెప్పారు. ఇంకోటి ఆల్ షేమ్ ఆఫ్ యూ అని తర్వాత మసీదులో ఏం చదువుతారు? అన్న మసీదులో కేవలం దేవుడు ఒక్కడే, అర్థమైందా? రండి నమాజ్ చదవండి అని తప్ప దాని తప్ప ఉండదు. దాంట్లో లవ్ జిహాద్ చెప్పరు,
అర్థమైందా? అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్కన కూర్చోవడం అలౌడ్ ఇవ్వదు, మాట్లాడడం కళ్ళతో కూడా మాట్లాడడం అలౌడ్ ఇవ్వదు. అలాంటిది నాకే అర్థం కావట్లేదు. కొత్తవి ఇది ఫుడ్ జిహాదు, టమాటో జిహాదు, ఇంకా ఇంకా ఏం చెప్పినా కూడా మైండ్కి ఎక్కాలి. అర్థమైందా? ఆపేయండి ఇంకా దయచేసి.